ఈరోజు గ్లోబల్ హాస్పిటల్స్ ఆధ్వర్యంలో నో థైసెల్ఫ్ అనే సిరీస్ ఆఫ్ లెక్చర్స్ ఇనాగ్రేషన్ జరిగింది. ఓ మానవా, నువ్వు నిన్ను తెలుసుకో అనే విషయం పైన ప్రతి నెల 2వ శనివారం జరిగే కార్యక్రమంలో ఈరోజు ఎంతోమంది విద్యార్థులు ఇక్కడ అందరూ కలిసి ఈ విషయాన్ని పంచుకున్నారు. ముఖ్యంగా వర్తమాన సమాజంలో మన వ్యక్తిత్వం, మన మనసులో ఉండే శక్తుల గురించి అర్థం చేసుకునే అవసరం చాలా ఉంది. ఎందుకంటే ప్రతిరోజు అవుట్ సైడ్ విషయాల మీద, బయట ప్రపంచ విషయాల మీద జ్ఞానం సంపాదిస్తున్నాం, డబ్బు సంపాదిస్తున్నాం, పేరు ప్రతిష్టలు సంపాదిస్తున్నాం, ఇంకా ఎన్నెన్నో విషయాల్ని మనం పొందుతున్నాం. కానీ మన వ్యక్తిత్వాన్ని మనం కోల్పోతున్న ఈ సమాజంలో మన సంస్కృతి, మన చరిత్ర, మన ఏ గొప్పవాడి జీవిత చరిత్ర చదివినా వాళ్ళు ముందుగా వాళ్ళని జయించుకున్నారు. ఉదాహరణకి మహాత్మా గాంధీ, లేక బాలగంగాధర్ తిలక్, రుద్రమదేవి, కృష్ణదేవరాయలు, ఎంతోమంది మహాత్ములు మన ఆంధ్ర రాష్ట్రం చెందిన వాళ్ళు, భారతదేశానికి చెందిన వాళ్ళు, ఇక విదేశాల్లో దేశ నాయకులు, రాజకీయాల్లో కానీ, సామాజికంలో కానీ, ఈ హెల్త్ సైన్సెస్లో కానీ వారి జీవిత చరిత్ర చదివితే ముఖ్యంగా బేసిక్ ప్రైమరీ క్వాలిటీ వాళ్ళు దే డిస్కవర్డ్ దెమ్సెల్వ్స్, దే అండర్స్టూడ్ దెమ్సెల్వ్స్. వాళ్ళలో ఉండే గంభీరంగా ఉండే ఆ శక్తిని అర్థం చేసుకున్నారు, ఆ చైతన్యాన్ని అర్థం చేసుకున్నారు. తర్వాత చైతన్యాన్ని బయట ప్రపంచంలో సైన్స్లో కానీ, స్పోర్ట్స్లో కానీ, లేక ఒక కవిత్వంలో కానీ, సంగీతంలో కానీ ఉపయోగించుకున్నారు. సో ఇలాంటి క్లాసెస్, ఇలాంటి సెషన్స్ ఇంకా ఎక్కువ సంఖ్యలో జరగాలి, ప్రతి స్కూల్ కాలేజీలోనూ జరగాలి. ఇది అందరికీ ఉపకారమయ్యే ఒక విషయాలు. కేవలం విద్యార్థులనే కాదు, ఆఫీసర్స్ అయినా సరే, తల్లిదండ్రులైనా సరే, సోషల్ యాక్టివిస్ట్ అయినా సరే, డాక్టర్లు, ఇంజనీర్, ప్రతి ఒక్కళ్ళు ఈ సమాజానికి, మన దేశానికి ఏ విధంగా కాంట్రిబ్యూట్ చేస్తున్నారో అందరికీ ఇది అవసరం. ముందు నాలో సామర్థ్యం, నాలో ఆత్మస్థైర్యం, ఆత్మ నిగ్రహం అవన్నీ డెవలప్ అయితే నేను ఎక్కడ ఒక వ్యక్తి ఎక్కడ చేపెట్టినా, ఎక్కడ పని చేసినా, ఎక్కడ ఆయన ఉద్యోగం చేసినా అక్కడ బంగారం అవుతుంది, అక్కడ సక్సెస్ పొందుతాడు, అక్కడ ఆనందం పొందుతాడు. సో ఇది నో థైసెల్ఫ్ అనేది సాక్రటిస్ గారు ఆయన ఫిలాసఫీస్లో చెప్తూ ఉంటారు. తర్వాత మన ఇతిహాసంలో, మన కల్చర్లో, మన సంస్కృతిలో, మన ఆధ్యాత్మిక చరిత్రలో స్వామి వివేకానంద, రమణ మహర్షి, లేక ఎంతోమంది మహాత్ములు దీన్ని తెలుసుకొని తర్వాత వాళ్ళు ఎక్కడైతే వాళ్ళు ఉద్యోగాలు చేశారో దే ఆర్ వెరీ సక్సెస్ఫుల్.